సో యాన్యువల్ డే ఫంక్షన్ కైనా ఖర్చు వివరాలు ఆడిటర్ కి ఇచ్చారు. ఆడిటర్ గారు ఇంకా రాలేదు, రాగానే ఇస్తాను ఆ సార్. పని చూడండి. ఓకే సార్. సార్ నాకు ఏదైనా పని ఉంటే చెప్పండి సార్. నువ్వు సిస్టమ్ ని బాగా ఆపరేట్ చేస్తావు. చేస్తాను. అయితే మన మెయిల్స్ అన్ని చెక్ చేసి ఎవరెవరు డొనేట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ. రండి వెళ్దాం. కంప్యూటర్ రూమ్ ఇదేనా? సిస్టమ్ ఆన్ చేసి మెయిల్ పంపించు. ఓకే. నేను మెయిల్ పంపుదామని కంప్యూటర్ ఓపెన్ చేసినప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయిన అతని వెబ్సైట్ ని చూశాను. అది చూసి నేను షాక్ అయిపోయాను. వీడింత రాక్షసుడు అని నమ్మలేకపోయాను. వెంటనే అవన్నీ నా పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకుని అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. ఎలాగైనా నా చెల్లెల్ని కాపాడాలని నా మనసుకి తోచింది. కవిత, కవిత, నా చెల్లెల్ని చూసారా? నేను చూడలేదమ్మా. చూడలేదా? లేదమ్మా. ఏ కవితను చూసావా? చిత్ర, చిత్ర, కవిత ఎక్కడ? అను, కవిత, అక్క, కవిత ఎక్కడ? చూడలేదు. కవిత, కవిత, మీనా, మీనా, కవిత చూసావా? కవిత, డాక్టర్, నా చెల్లెలు చూసారా? నేను చూడలేదమ్మా. ఎలాగైతేనే మంత్రి గారిని వల్ల వేసుకున్నాను. నాకు సీటు ఖాయం. ప్రకాష్, ఆ అమ్మాయి కవిత పడిపోయి. ఏమైంది? వచ్చి చూడు, చూడు. ఏమైంది రావు గారు? కవిత, కవిత, సార్, సార్. ఏమైంది శృతి? ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? కళ్ళల్లో నీళ్ళేంటి? నా చెల్లెలు ఎక్కడా? తనకు ఒంట్లో బాగోలేకపోతే ఇప్పుడే హాస్పిటల్లో చేర్పించాం. అబద్ధం చెప్తున్నావు, నేను నమ్మను. దాన్ని నువ్వేదో చేసేసావు. ఏంటి వాగుతున్నావు? నీకు కూడా మతి చలించిందా? పెద్ద మనిషి ముసుగులో అందరినీ మోసం చేస్తున్నావు. నీ నిజ స్వరూపం నాకు తెలిసిపోయింది. నువ్వొక రాక్షసుడువని నీ వెబ్సైట్ నాకు చెప్పేసింది. అందులో ఉన్నది ఈ పెన్ డ్రైవ్ లో కాపీ చేశాను. చూస్తూ ఉండు, నేను నిన్ను పోలీసులకి పట్టిస్తాను. చూడు. ఏంటి వాగుతున్నావు? పట్టుకోండి దాన్ని. ఆగు. ఆగవే. రావే. ఎక్కడికి పరిగెడతారా? నీకంత ధైర్యమా? నువ్వు వెతుకుతున్నావే నీ ప్రియమైన చెల్లెల్ని, తానిక నీకు కనిపించదు. నాకు ఇంకో రూపం ఉంది తెలుసా? ఈ తిరుపతినే గడగడలాడించే డాన్ని నేను. ముందు వెనక ఎవరూ లేని అనాథివి. ఏం చేస్తావే నువ్వు నన్ను? ఏమన్నావే? నీ పెన్ డ్రైవ్ లో కాపీ చేసావా? ఇప్పుడు నీ చావును కూడా కాపీ చేసుకోవే నీ పెన్ డ్రైవ్ లో. నన్ను కాపాడండి. ఏంటమ్మా ఇది? ఏమైంది? చెప్పమ్మా. నన్ను కాపాడండి అమ్మా. వాళ్ళు ఎవరు? నువ్వు ఏమిటి సమస్య? నా చెల్లెలు అన్యాయంగా చంపేశారు. ఆశ్రమంలో అన్యాయం జరుగుతోంది. అన్ని పెన్ డ్రైవ్ లో కాపీ చేశాను. ఇదిగో. ఓకే, టు బి కామ్. ఐల్ టేక్ కేర్. మిస్టర్ నవనీత కృష్ణ, సెర్చ్ ద ఆశ్రమం.
మిస్టర్ ప్రకాష్ రాజ్ యువర్ అండర్ అరెస్ట్. ఎవరు ఆర్డర్ ఇచ్చింది? నేనే. హో, కమిషనరే వచ్చారా? ఒక నిమిషం, హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేయాలి. అరే చీఫ్ ఫోన్ ఇవ్వు, వీడిని కొట్టి లాక్కురండి. పైకి చూడడానికి ఎంత మంచి వాడు కనిపించాడు. లోపల ఏయ్, వదలండి, ఇలాంటి వదలండి. వాళ్ళని అసలు ఊరికే వదలకూడదు. శాస్తి జరిగింది. కొట్టండి ఆవిని. కొట్టండి. ఇలాంటి వాడిని వదలలేకూడదు.